నమస్తే అర్జున్ సతర్లా ఏబీవీపీ పాలమూరు విభాకన్నర్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని మరియు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు డిఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తనతో విద్యాశాఖను పెట్టుకొని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 23,000 పాఠశాలలను మూసివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ మూసివేసే ప్రయత్నాన్ని, ఈ కుట్రను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుండి ఏబీపీ డిమాండ్ చేస్తూ ప్రభుత్వం వివరిస్తున్న తీరును ఖండిస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు ఫీజుల దోపిడీని వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్గా వివరిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్లా పీడిస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు మద్దతుగా పలకడం అనేది సిగ్గుచేటుగా ఏబీపీ భావిస్తూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. గురుకుల పాఠశాలల్లో సరైన పక్క భవనాలు లేకుండా ఒకటే గదుల్లో పాఠాలు చెప్పుకుంటూ అక్కడే పడుకునే పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. వెంటనే గురుకుల పాఠశాలలో పక్క భవనాలు నిర్మించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఎన్ఈపీ 2020ని వెంటనే రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు అనుకోవచ్చు విద్యార్థులతో పెట్టుకుంటే ఇంతవరకు ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా మనుగడలో లేదు, నీకు కూడా అదే పరిస్థితి పడుతుంది. విద్యార్థి లోకం అంతా ఏకమై నిన్ను రోడ్డుపై గుంజుకొచ్చి మరి గల్లా బట్టి లాగి కొడతారని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది. ఏబీవీపీ ఒకటే హెచ్చరిస్తూ ఉంది, విద్యార్థి సమస్యల కోసం దేనికైనా ఏబీపీ సిద్ధం. విద్యార్థుల కోసం మరో తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడానికి కూడా ఏబీపీ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. నమస్తే అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్థానిక ఐడిఓసి కార్యాలయం ముందు డిఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం ముఖ్య కారణం ఏమిటంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నిన్న పాఠశాలలు తెరిచినప్పటికీ కూడా ఏ ఒక్క పాఠశాలలో మౌలిక సదుపాయాలు కావచ్చు, పక్కా భవనాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని పూర్తి నిర్వహణ చేసినట్టు పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి హెచ్చరిస్తున్నాం ఏమిటంటే ఉమ్మడి పాలమూరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ డిఓ గారిని కావచ్చు, కలెక్టర్ గారిని కావచ్చు, మీరు వెంటనే వీళ్ళని కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యారంగ సమస్యల మీరు పెద్ద విద్యార్థి ఉద్యమానికి ఏబీపీ వెంటనే దారి తీసింది. లేని ఎడల మీరు అనుకోవచ్చు గత కేసీఆర్ ప్రభుత్వానికి ఏదైతే గట్టి పట్టిందో నీ యొక్క ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది బిడ్డ. పాలమూరు నుండే నీ యొక్క పతనం మొదలని గుర్తుపెట్టుకో. ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పక్క భవనాలు కావచ్చు, స్థానికంగా ఉన్న పాలమూరు జిల్లాలోని పెద్ద పాఠశాలలో కావచ్చు, పెద్ద జూనియర్ కళాశాలలో వెంటనే ఈ యొక్క సమస్యలను నిర్వహించలేకపోతే, ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఉమ్మడి పాలమూరు నుండి పెద్ద విద్యార్థి ఉద్యమానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.